హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు 2026 జనవరి 1 నుండి 15వ తారీఖుల మధ్య వార్తలు నిలిచినటువంటి కరెంట్ ఎకానమీలో భాగంగా ఒక పార్ట్ 1లో భాగంగా కొన్ని అంశాలని మనం గమనించాం. ఓకేనా? మీకు కనుక 100% ఎకానమీ క్లాసెస్ కావాలి అనుకుంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ డైలీ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. దాంతోపాటు డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలనుకుంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యాప్లో మీకు మన కోర్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. 90305305390907కి కాల్ చేయండి. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు మొదటి టాపిక్, ఇండియా ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య ఒప్పందం అన్నాడు. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడిచినటువంటి 5 సంవత్సరాలలో దాదాపు 7 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. 8వ దేశం యూరోపియన్ యూనియన్ దేశంతో కుదుర్చుకోబోతున్నారు. మన భారతదేశానికి యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ కూడా మన భారతదేశానికి రాబోతున్నది. ఓకేనా? అయితే ఇప్పటి వరకు మన భారతదేశం 7 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఇంగ్లీష్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పిలుస్తాం, ఎఫ్టిఏ. ఎఫ్టిఏ అంటే ఏంటంటే 2 దేశాల మధ్య వ్యాపారం చేసుకునేటప్పుడు ఎటువంటి అవరోధాలు సృష్టించకుండా, ఎటువంటి గొడవలకి దారి తీయకుండా మనం చేసుకునేటటువంటి స్వేచ్ఛగా చేసుకునేటటువంటి వ్యాపారాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని పిలుస్తాం. ఓకేనా? ఇక్కడ ఈసీటీఏ అంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈసీటీఏ ఒప్పందం ఏ 2 దేశాల మధ్య కుదిరితే అడుగుతాడు. ఒకటి ఇండియా, 2 ఆస్ట్రేలియా. ఈ 2 దేశాల మధ్య వాణిజ్య వ్యాపార ఒప్పందం ఇటీవల కుదిరింది. ఓకేనా? ఈసీటీఏ అమలుతో 2026 జనవరి 1 నుండి భారతదేశ ఎగుమతులకు 100% సుంకం రహితంగా మారింది. అంటే మన భారతదేశం నుండి అది ఏ వస్తువు అయినా కానీ ఆస్ట్రేలియాకి ఎగుమతి చేస్తే ఆస్ట్రేలియా ఆ దేశం మన ఎగుమతుల పైన ₹1 కూడా ఇంకా ట్యాక్స్ ని వసూలు చేయదంట. ఓకేనా? నెక్స్ట్, ఇది భారతదేశం ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం కింద ఒక ముఖ్యమైన మైలురాయిగా మనం చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలోని రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, తోలు, ఫర్నిచర్, ఇంజనీరింగ్ వస్తువులు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది మరియు ద్వైపాక్షిక వాణిజ్యం బలపడుతుంది. ఓకేనా? ప్రస్తుత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరైనా అంటే పీయూష్ గోయల్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే అసలు ఈసీటీ అంటే ఏమంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈసీటీఏ ఒప్పందం 2022 ఏప్రిల్ 2వ తారీఖున 2 దేశాలు సంతకం చేశాయి. ఈసీటీఏ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనేసి అంటే 2022 డిసెంబర్ 29వ తారీఖు నుంచి మనకి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మన భారతదేశం గడిచిన 5 సంవత్సరాల్లో అంటే 2021 నుంచి 2026 మధ్య అనేక దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ 7 దేశాలు ఇవి. ఈ దేశాలతో మన భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఓకేనా? చూద్దాం. ఇక్కడ మ్యారిసస్ సిఈసిపిఏ అనేది ఏ 2 దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని అడుగుతాడు. ఓకేనా? భారత్ మరియు మ్యారిసస్. నెక్స్ట్, సిఈపిఏ అంటే ఇండియా మరియు యుఏఈ దేశం. ఆస్ట్రేలియా ఈసీటీఏ మీకు ఇప్పుడు చెప్పాను. ఒమన్ కంట్రీ మరియు ఇండియా మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సిఈపిఏ. న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అదేవిధంగా యూకే సిఈటిఏ. టీఈపిఏ అన్న ఈఎఫ్టిఏ అన్న 2 ఒకటే. ఇది ఏ దేశాలతో అంటే యూరోపియన్ యూనియన్ దేశాలతో మన భారతదేశం ఒప్పందం కుదుర్చుకున్నది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మన భారతదేశంలో ద్రవ్యలోటు అన్న బడ్జెట్ లోటు అన్న 2 ఒకటే.
మొత్తం వ్యయంలో నుంచి మనం మన రాబడిని తీసేస్తే, లేదా మనకు వచ్చేటటువంటి రాబడి ఎంతైతే ఉందో ఆ రాబడిలో నుంచి వ్యయాన్ని తీసేస్తే మనకి బడ్జెట్ లోటు వస్తుంది. బడ్జెట్ లోటుని ద్రవ్యలోటు అని పిలుస్తాం. ఓకేనా, రైట్. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇప్పటి వరకు 9.76 లక్షల కోట్ల రూపాయలు ద్రవ్యలోటుగా ఉందంట. అంటే ఈ సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 9.76 లక్షల కోట్లు. గత సంవత్సరం ఇదే సమయానికి అంటే 2026 జనవరి మాసానికి గత సంవత్సరం ఇదే సంవత్సరానికి లోటు 52.5% నమోదైంది. కంట్రోలర్ కాగ్ ప్రకారం నివేదిక ప్రకారం నవంబర్ వరకు అంటే 2025 నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వ ఆదాయము 19.49 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. నెక్స్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 15.69 లక్షల కోట్లు. ఇది జీడిపిలో 4.4% ఉంటుందని బడ్జెట్లో అంచనా వేయగా 2025 నవంబర్ చివరికే అందులో 62.3% విలువకు సమానమైన 9.76 లక్షల కోట్లకు చేరిందని ప్రభుత్వం అధికారికంగా వర్గాలు తెలిపాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్, మన భారతదేశంలో జిఎస్టి వసూళ్లు. జిఎస్టి అంటే మనం గుర్తుకోవాల్సింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది ఒక పరోక్ష పన్ను. ఇది ఒక గమ్య ఆధారిత పరోక్ష పన్ను. గమ్య అంటే ఫైనల్ గా ఎవరు పని తీస్తాం? జిఎస్టి వినియోగదారులు పని బలుస్తారు. కాబట్టి జిఎస్టిని గమ్య ఆధారిత పరోక్ష పన్ను అంటారు. దీన్నే పరోక్ష పన్ను అని కూడా పిలుస్తారు. వస్తు మరియు సేవల పన్ను, వస్తువును బట్టి సేవను బట్టి విధించే పన్ను వస్తు ఆధారిత వస్తు సేవల పన్ను. ఓకేనా, జిఎస్టి. మన భారతదేశంలో జిఎస్టి 2016 ఆగస్టు మాసంలో మనకి చట్టం చేయబడితే 2017 జూలై 1వ తారీఖున 2017 జూలై 1వ తారీఖున మన భారతదేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా జిఎస్టిని ఆమోదించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అస్సాం. జిఎస్టి పైన సెస్సును విధించమని చెప్పినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఈ జిఎస్టి తీసుకొచ్చినప్పుడు దేశ రాష్ట్రపతి ఎవరనేసి అంటే ప్రణబ్ ముఖర్జీ. అదేవిధంగా జిఎస్టి పితామహుడు ఎవరు పిలుస్తామంటే అటల్ బిహార్ వాజ్పేయి మనం జిఎస్టి పితామహుడిగా మనం పిలుస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్, మన భారత రాజ్యాంగంలో 279 క్యాపిటల్ ఏ అనేది భారత రాజ్యాంగంలో జిఎస్టి గురించి తెలియజేస్తుంది. మరి భారత రాజ్యాంగంలో జిఎస్టి చేర్చబడిందంటే అక్కడ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఉంటుంది. జిఎస్టి గురించి తెలియజేసేటటువంటి రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణ. ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. మరి బిల్లుకి చట్టానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే, బిల్లుకి చట్టానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అని మనం చూస్తే, 2 సభలు ఆమోదించి రాష్ట్రపతి సైన్ చేయకపోతే బిల్లుగానే ఉంటుంది. రాష్ట్రపతి సైన్ చేస్తే మనకి చట్టంగా మారుతుంది. అయితే 2017 జూలై 1వ తారీఖున మన భారతదేశం జిఎస్టి అమలులోకి వచ్చినప్పటి నుంచి మనకు జిఎస్టిలో 5 స్లాబ్లు ఉండే. 1 0%, 2 5%, 3 12%, 4 18%, మరి లాస్ట్ చివరిలో 28% ఉండే. అంటే కాస్ట్లీ లేనటువంటి వస్తువుల పైన నో ట్యాక్స్, 0% ట్యాక్స్. కాస్ట్లీ వస్తువుల పైన బంగారం, వాషింగ్ మిషన్, బైక్ ఇలాంటి వాటిపైన 28% జిఎస్టి ఉండేది. కానీ దీనివల్ల వినియోగదారులు జిఎస్టి ఎక్కువైపోతుందని భారత ప్రభుత్వం ఆలోచించి 2025 ఆగస్టులో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపల్లి జాతీయ జెండాను ఎగరవేస్తూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకటి ప్రకటించాడు. ఏమంటే రానున్నటువంటి కాలంలో జిఎస్టి 2.0 రిఫార్మ్స్ తీసుకురాబోతున్నామని చెప్పి. దాంట్లో భాగంగా మన భారతదేశ జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షతన జరిగినటువంటి ఇటీవల జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో జిఎస్టి 2.0 అనే ఒక సంస్కరణ తీసుకొచ్చి ఈ 5 స్లాబులని 2 స్లాబులకు తగ్గించారు. అంటే 0% తీసేయండి. 0% తీసేస్తే మిగతా 4 ఉన్నాయి కదా, ఈ 4లో 2 తగ్గించారు. అంటే
అంటే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో 5% జిఎస్టీ స్లాబ్, 18% జిఎస్టీ స్లాబ్ ఉంది. అంటే ఒకప్పుడు 28% జిఎస్టీ కట్టేవాళ్ళు నేడు ఎంత కడుతున్నారు? 18% మాత్రమే కడుతున్నారు. అంటే మన భారతదేశంలో ప్రస్తుతం 2 స్లాబులు మాత్రం అమల్లో ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2025 సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మన భారతదేశంలో జిఎస్టీ 2.0 సంస్కరణలో అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి జిఎస్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా అత్యధిక జిఎస్టీ వసూలైన నెల 2025 ఏప్రిల్ మాసంలో 2025 ఏప్రిల్ మాసంలో అత్యధిక జిఎస్టీ వసూలయ్యాయి. ఓకేనా? మన భారతదేశంలో నేటి వరకు కూడా జిఎస్టీని అత్యధికంగా వసూలు చేస్తున్న ప్రతి నెల ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ టాప్ జిఎస్టీ కలెక్షన్ స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర. ఓకేనా? ఓకే, 2025 డిసెంబర్ నెలలో మన భారతదేశానికి వచ్చినటువంటి జిఎస్టీ వసూళ్లు 1.74 lakh crores, 1.74 లక్షల కోట్లు. ఓకేనా? రైట్. దేశీయంగా డిసెంబర్ స్థూల జిఎస్టీ వసూళ్లు 1.74 లక్షల కోట్లు నమోదయ్యాయి. 2024 డిసెంబర్లో వసూలైన 1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6% అధికమంట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఈ మంత్రిత్వ శాఖలో భాగంగా ఎన్ఎస్ఓ గణిస్తుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు గణిస్తారు. న్యూఢిల్లీ కేంద్రం ఏర్పాటైంది. ఇది 1951లో. ఓకేనా? రైట్. ఇప్పుడు మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రూపొందించినటువంటి ఒక లోగో, న్యూ లోగో, గణాంకాల శాఖ కొత్త లోగో. దీంట్లో చూడండి, దీంట్లో డేటా ఫర్ డెవలప్మెంట్ అనే లోగోని ఆవిష్కరించారు. డేటా ఫర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోసం డేటా అనే ఒక ఇతివృత్తం ఆధారంగా దీన్ని రూపొందించబడింది. దీంట్లో ఒకసారి చూద్దాం. మోస్పీ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2026 జనవరి 1న మంత్రిత్వ శాఖ కోసం తన కొత్త లోగో మరియు మస్కట్ ని ఆవిష్కరించారు. ఈ ప్రయోగం మోస్పీ తన సంస్థాగత గుర్తింపును ఆధునీకరించడానికి మరియు ప్రజా చేరువను మెరుగుపరచడానికి మన దేశ నిర్మాణంలో అధికారిక గణాంకాల పాత్రను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇది సూచిస్తుంది. ఓకేనా? ఇక్కడ లోగో మంత్రిత్వ శాఖలో లోగోలో ఉంది కదా, ఆ లోగోలో ఉన్నటువంటి ఆ లోగో మంత్రిత్వ శాఖ యొక్క అర్థం ఏంటంటే అభివృద్ధి కోసం డేటా అనే సందేహాన్ని కలిగి ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే లోగోలోని అశోక చక్రం, ఇక్కడ లోగో అశోక చక్రం ఉంది కదా, లోగోలోని అశోక చక్రం ఉంది కదా, ఈ లోగోలోని అశోక చక్రం సత్యాన్ని సూచిస్తుంది, పారదర్శకత సూచిస్తుంది, సుపరిపాలన సూచిస్తుంది. ఓకేనా? మధ్యలో ఒక రూపాయి ఉంది. మీరు చూడండి, మధ్యలో ఇక్కడ రూపాయి ఉంది. ఈ రూపాయి దేన్ని సూచిస్తుంది అనేసి అంటే ఇక్కడ చూడండి, దేన్ని సూచిస్తుంది? మధ్యలో ఉన్న రూపాయి చిహ్నము ఆర్థిక ప్రణాళిక, విధాన రూపకల్పన మరియు జాతీయ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రని హైలైట్ చేస్తుంది. ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది దాని లోగోలో. నెక్స్ట్ సంఖ్యలు మరియు చిహ్నాల ఉపయోగం ఆధునిక డేటా వ్యవస్థలు మరియు గణాంక శాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇటీవల మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 3వ తెలుగు మహాసభలు జరిగాయి. దీనికి మ్యారిసస్ దేశ అధ్యక్షుడు హాజరయ్యారు. ఆయన పేరు ధరంబీర్ గోకుల్ అనే ఒక వ్యక్తి. ఇతనికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక గుర్తింపునిచ్చింది. ఏ గుర్తింపు అనేసి అంటే మ్యారిసస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్కు భారత మిత్ర అనే అవార్డును ప్రదానం చేశారు. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది యాక్చువల్గా ఇది మన ఏపీ స్టేట్లో బాగా రావాలి, కానీ ఇక్కడ మిస్ అయ్యి యాడ్ అయినట్టుంది. ఓకేనా? దీన్ని మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? రైట్ మిత్రులు. నెక్స్ట్ బియ్యం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలోకి వెళ్ళింది. బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కి నెట్టి మన భారతదేశం అగ్రస్థానంలోకి వెళ్ళింది ప్రపంచంలోనే అని కేంద్ర వ్యవసాయ
మంత్రిత్వ శాఖ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెల్లడించారు. 25 రకాల పంటలకు సంబంధించి 184 వంగడాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త వంగడాలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మొత్తం 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలోని ప్రథమ స్థానంలో భారతదేశం నిలిచిందంట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సంస్థలు మనకి 2025-26 ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత భారతదేశం జీడిపి వృద్ధి రేటు నమోదు కానుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. చూద్దాం ఇక్కడ చూడండి. ఇక్కడ 2026-27లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇండిరా అంచనా వేసింది. ఇప్పుడు 26-27లో నెక్స్ట్ రానున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉంటుందని అంచనా వేసిందంటే 7.3% ఉందని అంచనా వేసింది. నెక్స్ట్ గోల్డ్మన్ సాక్స్ అనే ఒక సంస్థ ఈ సంవత్సరంలో ప్లస్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది అంచనా వేసిందంటే చూడండి. ఇక్కడ 26-27 ఆర్థిక సంవత్సరంలో 6.8% నమోదు కావచ్చు అని చెప్పింది నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే దేశీయ డిమాండ్ స్థిరంగా ఉండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.6%గా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. నెక్స్ట్ ఇండియాస్ రియల్ జీడిపి ఎస్టిమేటెడ్ టు గ్రో బై 7.4% ఇన్ ఫినాన్షియల్ 2026 ఎన్ఎస్ఓ అని చెప్పింది. 2025-26లో ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం 7.4% వృద్ధి రేటుని నమోదు చేసిందంట. ఫస్ట్ ఓకేనా. రెండవది నెక్స్ట్ మూడవది ఓకేనా. ఇది నాలుగవది. ఈ 4 సంవత్సరాల అంచనా వేసింది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రధానమంత్రి మాతృవందన యోజన. మన భారతదేశంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన యొక్క పథకమే ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని 2017 జనవరి 1వ తారీఖున దీన్ని భారతదేశ వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పాలిచ్చేటటువంటి తల్లులు ప్లస్ గర్భిణీ స్త్రీలు ఓకేనా. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చేటటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడము ప్లస్ వీళ్ళకి సహాయ సహకారం అందించడం కోసం రూపొందించబడినటువంటి ఒక కేంద్ర ప్రాయోజిత పథకమే మాతృవందన యోజన. ఓకేనా. భారత ప్రభుత్వం 2017 జనవరి 1 నుండి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తుంది. జాతీయ భద్రత ఆహార చట్టం కింద 2013లోని సెక్షన్ 4 కింద నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అమలు చేయబడుతుంది. గర్భిణీ మరియు పాలించే తల్లులకు ఆర్థిక సహాయం అందించడము ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యం మరియు పోషక ఆహారాన్ని మెరుగుపరచడంతో వేతన నష్టానికి పరిహారం చెల్లించడం దీని ప్రధాన ఉద్దేశం. ఓకేనా. ప్రధానమంత్రి మాతృవందన యోజన యొక్క లక్ష్యాలు ఏమిటి, అసలు దాని యొక్క పని ఏమిటి చూద్దాం. ఓకేనా. మొదటి బిడ్డ పుట్టడానికి ముందు మరియు తర్వాత స్త్రీ తగినంత విశ్రాంతి తీసుకునేలా వేతన నష్టానికి పాక్షిక పరిహారం నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంటే మొదటి బిడ్డ పుట్టడానికి ముందు ఆర్థిక సాయం చేస్తుంది, తర్వాత కూడా ఆర్థిక సాయం చేస్తుంది. ఆ మహిళ ఆ టైంలో శాలరీని కోల్పోతుందిగా, ఆ వేతన నష్టం శాలరీ కోల్పోతుంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళు ఆర్థిక సాయం అనేది చేస్తారు. చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. గర్భిణీ స్త్రీలు మరియు పాలించే తల్లుల్లో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను మెరుగుపరచడం దీనికి ప్రధాన ఉద్దేశం. ఆడపిల్లల పట్ల సానుకూల ప్రవర్తన మార్పును ప్రోత్సహించడానికి రెండవ బిడ్డ ఆడపిల్ల పుడితే అదనపు నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారంట. నెక్స్ట్ కరెక్టే. మరి రీసెంట్గా చూడండి మీరు, మన ఇంట్లో కూడా ఎవరైనా డెలివరీ అయి ఉంటే కూడా వాళ్ళకు ఆర్థిక సాయం ఇస్తుంటారు. ఓకేనా. మొదటి బిడ్డకు 2 విడతల్లో 5,000 రూపాయలు అందిస్తారు. అదేవిధంగా రెండవ కానుకలో ఆడబిడ్డ పుడితే
ఒక విడత ఒకే విడతలను 6,000 ఇస్తారు. మొదటి విడతలనేమో ఏ బిడ్డ పుట్టినా కూడా మనకి 5,000 రూపాయలు 2 విడతలు ఇస్తారు. రెండవ బిడ్డ ఖచ్చితంగా ఆడపిల్ల పుడితే మనకి ఒకే విడతలో ఇంకా 1,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 ఇస్తారు. ఓకేనా? కారణం ఏంటంటే భారతదేశంలో లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉంది, స్త్రీ పురుష లింగ నిష్పత్తి. ఓకేనా? అడుగుదా ప్రతి 1000 మంది పురుషులకు గాను ఎంతమంది స్త్రీ ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో చాలా పడిపోయింది. తద్వారా స్త్రీలను పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఓకేనా? రైట్. మరొకటి, బ్యాంకుల లాభంలో 75% డివిడెండ్ చెల్లింపులు పరిమితం చేయాలని చెప్పి ఆర్బీఐ ఒక గైడ్ లైన్స్ జారీ చేసింది. అసలు డివిడెండ్స్ అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక కంపెనీలో కానీ, ఒక బ్యాంకులో కానీ, ఒక విత్త సంస్థలో కానీ, ఓకేనా, ఎవరైనా కనుక ఆ బ్యాంకులో షేర్లు కొన్నట్లయితే వాళ్ళు ఆ బ్యాంకులో, ఆ సంస్థలో, ఆ యొక్క విత్త సంస్థలో వాటాదారులుగా ఉంటారు. కంపెనీకి మొత్తం లాభం వచ్చిన తర్వాత ఆ ఇయర్ ఎండింగ్లో ఆ కంపెనీ యొక్క లాభాన్ని లెక్కిస్తారు. ఆ ఇయర్ ఎండింగ్లో కంపెనీకి వచ్చిన లాభంలో కొంత భాగాన్ని ఆ కంపెనీలో షేర్లు కొన్నటువంటి వాటాదారులకు ఆ లాభంలో కొంత భాగాన్ని పంచిపెట్టడాన్ని డివిడెండ్స్ అని పిలుస్తారు. అనగా బ్యాంకులకు వచ్చినటువంటి లాభంలో 75% మాత్రమే షేర్ హోల్డర్స్కి పంపిణీ చేయాలంట. మిగతా 25% బ్యాంకుల దగ్గర ఉంచుకోవాలంట. ఓకేనా? బ్యాంకులు తమ వాటాదారులకు చెల్లించే డివిడెండ్లను నికర లాభంలో 75% పరిమితం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఓకేనా? ఇలా పార్ట్ 1, పార్ట్ 2 మనం ఈ విధంగా చూసాం మిత్రమా. ఓకేనా? అకాడమిక్ క్లాసెస్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా వేరే టాపిక్స్ కావాలనుకుంటే దీన్ని మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.